శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 20 జూలై 2025 నుంచి 26 జూలై 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ముందుగా తెలియజెప్పుకుందాం. మేషంలో చంద్రుడు, వృషభంలో శుక్రాచార్యుల వారు, మిథునంలో గురువు, అలాగే కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజ కేతువులు, కుంభంలో రాహువు, మీనంలో వక్రించినటువంటి శనిగారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి సింహ రాశిలోకి వెళ్ళి ఉన్నది. అలాగే శుక్రాచార్యుల వారు మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నారు. ఈ రెండు మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల ఫలితాలకు వచ్చినట్లయితే రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగంగా తెలియజెప్పుకుంటాము. ఇది ఏ రాశిలో ఉన్నా కూడా ఇంచుమించుగా మంచి ఫలితాలనే ఇస్తుంది. అయితే గోచారంలో కొన్ని రాశులకి ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేక స్థానాలలో ఉన్నప్పుడు మరింతగా ఆ రవి బుధుల యొక్క ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అది ఒకవేళ దుస్థానం అయినట్టయితే ఏ రాశికైనా ఈ కర్కాటక రాశి ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటాయనే కానీ ఫలితాలు మటుకు రవి బుధుల కలయిక చాలా చాలా బాగుంటుంది. అలాగే కుజకేతువులు ఇది చెప్పుకోదగినటువంటి కలయిక అన్నమాట. అంటే ఎటువంటిది, కొంచెం దైవభక్తిని పెంచుతాయే గాని దుష్పరిణామాలకి దారితీస్తూ ఉంటుంది. ఇది పరిహారం చేసుకోవాల్సినటువంటి కలయిక. అలాగే దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. ఇది ఆత్మీయత, ఆప్యాయత, ఆత్మీయత ఇట్లాంటి అనురాగాల విషయంలో భార్యాభర్తల మధ్య కొన్ని రకాలైనటువంటి అపోహల్ని, ఇబ్బందుల్ని తీసుకొని వస్తుంది. తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి. శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవాలి, శుక్రగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవాలి. అలాగే కుజుని యొక్క 7వ దృష్టి రాహు మీద, 8వ దృష్టి శనిగారి మీద ఉంటుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. అసలు అన్ని రాసుల వారు కూడా పరిహారాలు చేసుకోండి అని తెలియచెప్తాను నేను. ఏ రాశికైనా కూడా ఇది ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితే. ఇదే గ్రహస్థితులు దృష్టి రూపకంలో గాని, కలయిక రూపకంలో గాని, యుతి రూపకంలో గాని ఎవరికైనా జన్మజాతకంలో ఉన్నట్టయితే వారికి ఇంకా కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. మానసికమైన అశాంతి ఉంటుంది. ఈ కుజ, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాలకి సంబంధించిన స్తోత్ర పారాయణాలు ఎక్కువగా చేసుకోండి. అలాగే హోమం చేసుకోవడం చాలా చాలా మంచిది అని తెలియజేస్తున్నాను. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద ఉంటూ ఉంది. విభిన్నమైనటువంటి మనస్తత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరైతే దేవుడు లేడు, నాస్తికత్వాన్ని సూచిస్తూ ఉంటారో వారికి దేవుడు ఉన్నాడు అనేటటువంటి ఆలోచనలు వచ్చేటటువంటి అవకాశం. భగవంతుడు ఉన్నాడు అనుకునే వారికి ఇంకా ఎక్కడున్నాడు భగవంతుడు, ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నాము, ఎక్కడ పరిస్థితుల్లో మార్పు లేదే అనేటటువంటి ఫలితం. అంటే ఈ 2 రకాలైనటువంటి మనస్తత్వము, ఆలోచనలు కూడా ఈ గురువు గారి యొక్క దృష్టి రాహు మీద పడుతున్నందువల్ల ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా స్తోత్ర పారాయణలకి అవకాశం ఇవ్వండి, తప్పనిసరిగా చేసుకోండి. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారు గురువుతో కలిశారు. ఇది చాలా అద్భుతమైన యోగం. 2 గురువు గారులు ఒకటే రాశిలో ధనయోగాలు బాగా ఉంటాయి. ఏ ఏ రాశులకు ఉంటాయి అనేది తెలియచెప్పుకుందాము. అలాగే చంద్రుడు కుజకేతువులతో కలిసిన్నారు. 3 గ్రహాలు కలిసి ఉన్నాయి. కొంచెం మానసికమైనటువంటి చింతన ఎక్కువగా ఉండడము, ఎక్కువగా వ్యాపారం చేయడానికి ఉత్సాహం చూపిస్తూ ఉండడము. అయితే అందులో లాభాలు వస్తాయా అంటే లాభాలు వచ్చే మాట తర్వాత, ముందరైతే ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇలాంటివే ఎక్కువగా ఫలితాలు ఉంటాయి అని తెలియజేస్తూ, పరిహారాల విషయంలో ప్రతి రాశి వారు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోమని మరొక్కసారి సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలము 20 నుంచి 26 వరకు గల కాలం ఏ విధంగా ఉంది అంటే జాగ్రత్తలతో కూడినటువంటి అంశాలే ఇక్కడ గ్రహస్థితులు తెలియజేస్తున్నాయి. అయితే కుజకేతువులు బాగున్నారు. మిగతా గ్రహాల విషయంలో ఏది కూడా అనుకూలత లేదు. మరి ఏలినాటి శని జరుగుతుంది. రాహు గారు వ్యయంలో ఉన్నారు, శని గారు ఏమో రాశిలో ఉన్నారు. పోనీ గురుబలం ఉందా, కొంత ఉపయుక్తం అవుతుంది అనుకుంటే గురువు గారు వచ్చేసి అర్ధాష్టమ సంచారంలో ఉన్నారు. శుక్రాచార్యుల వారు
తృతీయ సంచారంలో ఉన్నారు, చంద్రుడు ద్వితీయ సంచారంలో ఉన్నారు, రవి బుధులు పంచమంలో ఉన్నారు. యోగం మంచిదే, బుధాదిత్య యోగం. సంతాన రీత్యా కొంత సంతృప్తికర ఫలితాలు ఉంటాయి, కానీ రవి గాని బుధుడు గాని పంచమంలో యోగించబడడం లేదు. మరి ఇన్ని రకాలుగా గ్రహస్థితులు ఉన్నప్పుడు ఒక్క కుజకేతువుల వల్లే చాలా చాలా బాగుంటుంది అని చెప్పుకోవడానికి రాదు. షష్టం యోగిస్తోంది కాబట్టి మీకు అనుకూలమైనటువంటి ధనము, అనుకోకుండా వచ్చే ధనము ఉంటుంది. అలాగే ధైర్య సాహసాలతో ఏ పనైనా చేస్తారు, చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు, పెద్దల పట్ల వినయ విధేయతలు ఉంటాయి. ఇక అనుకూలమైనటువంటి కృషి ఫలితం మీకు ఉంటుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అయితే ఇక్కడ కుజుని యొక్క దృష్టి రాహు శనిగారుల మీద ఉంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహాలు ఏవి అంటే ఈ కుజ రాహు శనులే. ఈ 3 గ్రహాలు చాలా చాలా ఇబ్బంది పెడుతున్నాయి. దృష్టి అంత పెద్దగా బాగలేదు కాబట్టి ఈ దోషం మిమ్మల్ని వెన్నాడుతోంది. నవగ్రహాల హోమం చెయ్యండి, అలాగే శివారాధన చెయ్యండి, హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి, గురువు ఆలయాలకు వెళ్ళండి, అలాగే గురువుల దర్శనం చేసుకోండి. ఎవరన్నా మీకు గురువులు ఉన్నట్టయితే వెళ్ళి వారి దర్శనం చేసుకుని ఒక్క ఆశీర్వచనం తీసుకోండి. ఈ గ్రహస్థితులలో ఉండే దోషాలన్నీ పటాపంచలైపోతాయని చెప్పొచ్చు. ఎన్ని రకాలుగా మీకు మానసికమైనటువంటి ఆలోచనల భారం పెరుగుతుందో అవన్నీ కూడా ఒక దైవ దర్శనం వల్ల పటాపంచలైపోతాయి, ఒక సద్గురువుల ఆశీస్సుల వల్ల పటాపంచలైపోతాయి. ఇది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అన్ని డివిజన్స్ వాళ్ళు, కుటుంబ సభ్యులు కానీ, అన్నదమ్ములు కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, భార్యాభర్తల రీత్యా కానీ, రాజకీయ నాయకుల రీత్యా కానీ, వ్యాపార భాగస్వాముల రీత్యా కానీ, ఉద్యోగస్తుల రీత్యా కానీ, ఏ అంశమైనా తీసుకోండి, ఏ డివిజన్కి సంబంధించిన వారినైనా తీసుకోండి, ఓర్పు కలిగి ఉండడమే ప్రధానమైనటువంటి ధ్యేయంగా పెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ షష్ఠ స్థానంలో చంద్రుడు, చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు వచ్చారు. ఈ రెండూ కూడా చాలా అద్భుతమైన ఫలితాలే. చాలా మానసికమైనటువంటి శాంతి పెరుగుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా అనుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అలాగే చెప్పిన పరిహారాలు చేసుకుని ఇక భగవంతుని మీద భారం వేయండి అని మటుకు తప్పనిసరిగా తెలియచెప్తాను. ఏది కూడా నేను నాది అన్న మాట ఇప్పుడు ప్రస్తుతానికి మాట్లాడద్దు. మీరు సంపాదిస్తున్నా ఇది నాది కాదు అనుకోండి, మీరు ఎవరి ధనం అన్నా ఖర్చు పెడుతున్నా ఇది నాది కాదు అనే భావనతోనే ఉండండి. అలా అయితేనే మీకు ధనము రెట్టింపు అవుతుంది, ఏ సమస్య మిమ్మల్ని చేరకుండా ఉంటుంది. తామరాకు మీద నీటి బొట్టులా ఉండండి అని చెప్పి మరీ తెలియచేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.